రాలేము సార్. ఇక్కడ కావాలా సరుకులు అంటే మాకు ఇస్తలేదు సార్. మేము ఇప్పటికే బాగా పరిశ్రమలో ఉన్నాం సార్. ఎక్కడైనా చాయ్ తాగుదామంటే సార్ మాకు ఒక 10 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు సార్. దయచేసి సార్ మీరు ఆ పుణ్యం కట్టుకున్నానని మా స్పెషల్ ఆఫీసర్ గారిని కోరుతున్నాము. మళ్ళా మా గ్రామ పంచాయత్ సార్ మాకు గ్రామ పంచాయతీ నుంచి తరపున మాకు వేతనాలు లేక సార్ మేము బాగా ఇబ్బందులుగా ఉన్నాం సార్. ఇప్పటిదాకా మేము బాగా పరిశ్రమలో ఉన్నాం సార్. దయచేసి మా వేతనాలు ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఎంబీడీఓ సార్కి సుఖం మేము చెప్పినాం, మరి పెద్దలకు సుఖం చెప్పినాం సార్. దయచేసి మా వేతనాలు ఇవ్వాలని కోరుతున్నాం సార్. మాకు వచ్చేటి 9,000 సార్. 9,000 ఈ చెప్పడం జరిగింది. ఏమంటే మాకు జీతాలు లేవు, సబ్బులు లేవు, నూనెలు లేవు, ఏం లేవు. ఇప్పటి వరకు మాకు వాటర్ మ్యాన్కు మొన్న పాము పుట్టిన దానికి 20,000 కాదు, రూపాయి కూడా ఇవ్వడం జరగలేదు. ఇటువంటి సమయంలో గ్రామ పంచాయతీ వర్కర్లకు బాధ్యత గల ఆఫీసర్లు ఆదుకోవాలని జీతాలు కూడా తక్కువ. మాకు 2 నెలల పేమెంట్ కావాలి సార్. మా బతుకులు వెళ్ళేస్తాం అధికారి చిన్న పల్లెటూళ్ళకి వెళ్ళచ్చు. ఒక పొంగ పెట్టుకొని పల్లె ఊరికి వెళ్ళిన సుఖ మాకు 400, 500 లక్ష్యం అంటే ఏం లేకుండా సార్. చెప్తే పెంచకం లేదు సార్. ఉట్టి బియ్యం ఉంటే ఏమైంది సార్? ఎన్ని సార్ పేమెంట్ కావాలి పని చేస్తాం సార్. చిన్న పెద్ద జీతం కాదు కదా సార్ మాకు ఇవ్వడానికి. ఒక చెక్ రాసినా మీకు డబ్బులు పడేయాలి, మళ్ళీ పరేషాలి మీకు సార్. ఇప్పుడు 2 నెలలు వెళ్ళిపోయింది సార్. ఈ 3 నెలలు జరిగింది సార్. మాకు వేతనాలు తక్కువ ఉంది సార్. ఉంది 12 గంటలు మా బతుకు ఎట్లా కాదు సార్. ఇంటికాడ పప్పు మీరే ఆలోచించి సార్ దయచేయండి సార్. చిన్న జీపీ లెక్క కాదు సార్. చిన్న జీపీ 12 గంటలకు 2 గంటలు